సుఖములు, దుఃఖములు 2 అనుగ్రహించేవాడు పరమేశ్వరుడు. అబ్బా! వినడానికి చాలా హాయిగా ఉంటుంది. అంటే పరమేశ్వరుడిని పూజిస్తే ఈ దుఃఖములన్నిటి నుంచి విముక్తి పొంది సుఖాన్ని పొందుతాం. అయితే ఆ పొందే సుఖం శాశ్వతమా అంటే శరీరం అశాశ్వతం కాబట్టి శరీరంతో పొందే సుఖభోగాదులన్నీ అసత్యములైపోయాయి. ఇప్పుడు నాకు శాశ్వతమైన సుఖం కావాలి. అంటే నిర్వాణమైన సుఖము. దాన్ని ఈశ్వర సాయుజ్యము అనండి, మోక్షం అనండి, మీరేమైనా అనుకోవచ్చు. నాకు అది కావాలన్నప్పుడు నేను జనన మరణ సంబంధమైన చక్రంలోంచి బయటపడాలి. దానికి ఏం చెయ్యాలి? నాకు సుఖానుభవము వద్దు, దుఃఖానుభవము రెండూ లేకుండా ఉండాలి. ఇప్పుడు నేను శాశ్వతమైన సాయుధ్యం పొందడానికి అర్హుణ్ణవుతాను. అయితే ఆ అర్హత పరమేశ్వరుడే మనకు అనుగ్రహించడం కోసం, జీవుణ్ణి తనలో లీనం చేసుకోవడం కోసం ఈ సుఖములు, దుఃఖములు మానవుడికి అనుగ్రహిస్తున్నాడు. అదే ఈ శ్లోకంలో చెప్తున్నారు. అనుగ్రహించి ఏమిస్తట? భద్రం అంటే శాశ్వతమైన సుఖము, శాశ్వతమైనటువంటి శ్రేయస్సును అనుగ్రహిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి. సుఖదం సుఖనాశంచ, దుఃఖదం దుఃఖనాశనం, దుఃఖావతారం భద్రంచ, ఏకబిల్వం శివార్పణం. సుఖములను అనుగ్రహించేవాడు, వాటిని నాశనం చేసేవాడు. దుఃఖములను అనుగ్రహించేవాడు, వాటిని నాశనం చేసేవాడు. తానే దుఃఖావతారంగా అవతరించేటటువంటి వాడు. దేనికోసం? భద్రం, మానవుడికి అంటే జీవుడికి భద్రము అనేటటువంటి స్థితిని అనుగ్రహించడం కోసం. భద్రము అంటే శాశ్వతమైన సుఖము, ఈశ్వర సాయుధ్యం. దీనికి మన ప్రయత్నం ఉంటే చాలా హాయిగా తేలిగ్గా ఉంటుంది. సంపదలతో మోక్ష సాయుధ్యాన్ని పొందుతాం. లేదు, మన ప్రయత్నం అస్సలు లేనట్టయితే ఆయన దుఃఖావతారం అవుతాడు, అన్ని దుఃఖాలు పెడతాడు, ఎలా అయినా సరే జీవుణ్ణి తనలో లీనం చేసుకుంటాడు. ఇదే మహేశ్వర తత్వము, ఇదే విష్ణుతత్వము, ఇదే దేవీతత్వము. దీన్నే కర్మ సిద్ధాంతం అనొచ్చు, మీరు ఏమైనా అనుకోవచ్చు. మానవ ప్రయత్నం ఉన్నట్టయితే సుఖంగా ఈశ్వర సాయుధ్యాన్ని పొందుతాం. లేనప్పటికీ కూడా దుఃఖ రూపంలో ఆయనే మనల్ని అనుగ్రహించి చివరికి ఇచ్చేది శాశ్వతమైన సుఖము.